హైదరాబాద్ గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇబ్రహీం బాగ్ వద్ద ఆటో టైర్ పంచర్ అవ్వడంతో అదుపు తప్పి ముందుగా వెళ్తున్న ట్రాలీ ఆటోను ఢీకొన్నది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న 6 విద్యార్థులతో పాటు డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే క్షతగాత్రులను లంగర్ హౌస్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ రోజు ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో పలువురు విద్యార్థులకు సంబంధించి కూడా తీవ్ర గాయాలు చేస్తాయి. అయితే ఈ రోజు ఉదయం 9 గంటల సమయంలో రంగలాంజ్ నుంచి వాసవి కాలేజీకి సంబంధించి కూడా ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్తున్న విద్యార్థులు వెళ్తున్న ఆటోలో ఒకేసారి ఆటో టైరు పంచర్ కావడంతో కూడా ఎదురుగా ఉన్న ఆటోను ఢీకొట్టడంతో కూడా ఈ ప్రమాదం జరిగిందని చెప్పి కూడా స్థానికులు పోలీసులకు సమాచారం జరిగింది. వెంటనే పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకొని అక్కడున్న గాయపడిన వారిని ప్రస్తుతం అంటే లంగర్ హౌస్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి అయితే తరలించి చికిత్స అందిస్తున్నారు. దీంట్లో 5గురికి తీవ్ర గాయాలైనట్టు తెలుస్తుంది. ఆటో డ్రైవర్కి సంబంధించి కూడా అతన్ని పరిస్థితి సీరియస్గా ఉందని చెప్పి కూడా వైద్యులు అయితే చెప్తున్నారు. ప్రస్తుతం మిగతా విద్యార్థులకు కూడా దాంట్లో ప్రయాణిస్తున్న విద్యార్థులు కూడా తీవ్ర గాయాలైనవి. ప్రస్తుతం వారికైతే ఆ ప్రైవేటు ఆసుపత్రిలో అయితే చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వారి డాక్టర్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్సకు సంబంధించిన డాక్టర్ నగేష్ ఉన్నారు. వారిని అడిగి మరీ తెలుసుకో సార్, ఈరోజు ప్రమాదానికి సంబంధించి కూడా ఎంతమంది గాయపడడం జరిగింది, వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది? మొత్తం 7 మంది వచ్చారండి. రాగానే మనం ఫస్ట్ ఏం చేస్తామంటే ఎడిట్లో 6 స్టూడెంట్స్ అండి, ఒకతనేమో ఆటో డ్రైవర్. వెంటనే ఈ 6కి 7కి అందరికి కూడా ఎమర్జెన్సీ టీం రెడీగా ఉండింది. ఎమర్జెన్సీ టీం అండ్ క్రిటికల్ కేర్ టీం అంతా ఇన్వాల్వ్ అయ్యి దాని తర్వాత సంబంధించిన కన్సల్టెంట్స్ అందరూ చూసేసి న్యూరో ఫిజిషియన్ మా ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ ఆసిఫ్ హనీఫ్ గారు కూడా చూసేసి ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగిందండి. ఆటో డ్రైవర్కి కూడా మొత్తం ఆల్మోస్ట్ రిఫ్ ఫ్రాక్చర్స్ అయిపోయి అక్కడ రక్తం బాగా నిండడం జరిగింది ఊపిరితిత్తుల్లో. వెంటనే అక్కడ ఎమర్జెన్సీ ఒక చిన్న మైనర్ సర్జరీ చేసేసి అక్కడ అంటే వితౌట్ అంటే ఏమీ ఆలోచించకుండా చేసేసామండి. అతని డబ్బులు ఉన్నాయి లేవు ఏం ఆలోచించకుండా ఇమీడియట్ వీళ్ళకి ఫస్ట్ ఎయిడ్ ఇవ్వడం జరిగింది. ఇచ్చేసిన తర్వాత 6గురికి ఇన్సూరెన్స్ కార్డ్స్ ఉన్నాయి. వాళ్ళందరినీ మేము ఐసీయూలో 3 షిఫ్ట్ చేసామండి. 3 షిఫ్ట్ చేసి మిగతా 3కి మామూలు గాయాలు ఉన్నాయి. వాళ్ళకి ట్రీట్మెంట్ అందుతుందండి. డాక్టర్ ఆసిఫ్ హనీఫ్ గారు మాట్లాడతారు. తను ఆర్థోపెడిక్ కేసెస్ అన్ని కూడా తను డీల్ చేశారండి. ఇప్పటివరకు 3కి చాలా సీరియస్ ఉన్నట్లు తెలుస్తుంది. అంటే వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారా? కుటుంబ సభ్యులు వచ్చి వారి వివరాలు ఏమన్నా అడిగారు? సార్, యాక్చువల్గా ఇప్పుడు మార్నింగ్ ఇది మాస్ క్యాజువాలిటీ అయిన తర్వాత వెంటనే హాస్పిటల్లో ఉన్న ఎవరెవరు డిఎంఓస్ ఫ్రీ ఉన్నారు, ఎవరెవరు నర్సెస్ ఫ్రీ ఉన్నారు, అందరి కన్సల్టెంట్స్తో పాటు అందరు ఎమర్జెన్సీకి వచ్చేసి ఇమీడియట్గా అటెండ్ అయ్యాము వితౌట్ ఈవెన్ వెయిటింగ్ ఫర్ ఎనీ వాళ్ళ తరపున ఫైనాన్సెస్ కూడా. సో 7 కేసెస్లో హెడ్ ఇంజురీస్ కొన్ని ఉన్నాయి, కొన్ని సింపుల్ ఇంజురీస్ ఉన్నాయి. ఒక 2 పేషెంట్స్కి ఆర్థోపెడిక్ ప్రాబ్లం ఉన్నట్టు తెలిసింది. నేను ఇక్కడ చీఫ్ ఆర్థోపెడిక్ సర్జన్. ఒక పేషెంట్కి భుజం పైన దెబ్బ తగిలింది, అది ఎక్స్రేస్ అవన్నీ చేసి చూసాము, మేజర్ ఇష్యూస్ ఏం లేనట్టు అనిపిస్తుంది. ఇంకొక పేషెంట్కి కొంచెం నీ పైన సివియర్ ఇంజురీనే ఉంది. ప్రస్తుతానికి ఎక్స్రేస్లో ఫ్రాక్చర్ ఉన్నట్టు కనిపిస్తుంది. మిగతా సిటీ అవన్నీ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత మోస్ట్లీ ఆ పేషెంట్కి సర్జరీ అవసరం ఉండొచ్చు. నేను అదే ఇన్స్ట్రక్షన్స్ ఇప్పుడే జస్ట్ క్యాజువాలిటీ నుంచి ఆ పేషెంట్ చూసి వస్తున్నా. ఐ టోల్డ్ దెమ్ వెరీ క్లియర్లీ నాట్ టు వెయిట్ ఫర్ ఎనీథింగ్, జస్ట్ గో హెడ్ విత్ సిటీ అండ్ వాట్ ఎవర్ ఈజ్ నెసెసరీ వీ విల్ డూ ఇట్. మిగతాన్ని తర్వాత చూసుకుందామని. పరిస్థితి అయితే విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. అంటే 3 ఆరోగ్య పరిస్థితి వారి అంటే ఇతర హాస్పిటల్కి ఏమైనా తరలించే అవకాశం? విషమంగా ఉన్నా కూడా ఇక్కడ మేము ట్రీట్మెంట్ చేస్తున్నామండి. మాది ట్రీట్మెంట్ అయిపోతుంది. ఒక్క పేషెంట్కి అసలు ఏమీ వాళ్ళు మా పరిస్థితి బాగాలేదు అంటే ఆయనకు ఎమర్జెన్సీగా సేవ్ చేసి వాళ్ళకు నిమ్స్లో ఆరోగ్యశ్రీ ఉంది అంటే అక్కడ పంపించడం జరుగుతుంది. మిగతా వాళ్ళందరికీ ఇన్సూరెన్స్ కార్డ్స్ ఉన్నాయి, ఇక్కడ చేస్తున్నాము. అతన్ని కూడా టోటల్ స్టెబిలైజ్ చేసి పంపిస్తున్నామండి. మొత్తం మీద ఈరోజు సంబంధించి ప్రమాదానికి వెంటనే స్థానికులు తర్వాత పోలీసులు అయితే లంగర్ హౌస్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి అయితే తరలించి వారైతే చికిత్స అందిస్తున్నారు. దాంట్లో 3 ఆరోగ్య పరిస్థితి విషయంగా ఉన్నప్పటికీ అయితే ప్రస్తుతం ఇంకా చికిత్స నడుస్తుంది కాబట్టి చికిత్స అనంతరం కూడా మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉందని చెప్తారు. అయితే ఈ ప్రమాదానికి సంబంధించి మరొక పక్క పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు, కేసు నమోదు చేసి అయితే దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఎవరు తప్పిదంతో ఈ ప్రమాదం జరిగింది అనేది కూడా పోలీసుల వివరాలు సేకరించి అక్కడ సంబంధించిన ఎవరిదని తప్పిదం ఉందా అనేది కూడా పరిశీలించిన తర్వాత మరింత దర్యాప్తులో వెళ్ళే అవకాశం ఉందని చెప్పి కూడా పోలీసులు అయితే భావిస్తున్నారు. మిగతా వారు ఎవరైతే గాయాలు కావడం జరిగిందో వారికి ప్రాథమికంగా చికిత్స అయితే అందిస్తున్నారు. కానీ ఎవరి విషయంగా ఉందో వారికి సంబంధించి కూడా మెరుగైన ట్రీట్మెంట్ అయితే అందిస్తున్నామని చెప్పి కూడా వైద్యులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఓటు స్టూడియో. ధన్యవాదాలు రమేష్.